ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలాసార్లు అంటున్న నినాదం స్వదేశీ వస్తువుల వినియోగం. ప్రజలంతా దేశంలో తయారైన వస్తువులనే వినియోగించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన. మరొక్కసారి ఢిల్లీ నుంచి అదే పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. హర్ ఘర్ తిరంగా తరహాలోనే హర్ ఘర్ స్వదేశీ మన విధానం కావాలన్నారు. కొనే ముందు మేడ్ ఇన్ ఇండియా ముద్ర చూడాలి, దుకాణదారులు ఇచ్చట స్వదేశీ వస్తువులు లభించునంటూ బోర్డులు పెట్టాలి, విద్యార్థులకు స్వదేశీ వస్తు వినియోగాన్ని నేర్పాలంటూ ఉపాధ్యాయులకు హోంవర్క్ కూడా అప్పగించారు. దేశీయ వస్తు వినియోగంతో భారతదేశ రూపురేఖలే మారిపోతాయని అన్నారు. మరి మోదీ తరచూ స్వదేశీ మేక్ ఇన్ ఇండియా మంత్రం ఎందుకు పఠిస్తున్నారు? స్వదేశీ వినియోగం తయారీ పెంచాలంటే ఏం చెయ్యాలి? మనం ఏ విదేశీ వస్తువులను ఎంతెంత దిగుమతి చేసుకుంటున్నాం? వాటిపై ఆధారపడటం ఆపేస్తే ఎంత డబ్బు ఆదా అవుతుంది? बच्चों को कहना चाहिए घर पर एक बोर्ड लगाओ, जैसे हर घर तिरंगा है ना, हर घर स्वदेशी, घर घर स्वदेशी। और उसी पर हर दुकानदार अपने यहाँ बोर्ड लगाए कि गर्व से कहो ये स्वदेशी है। हमें गर्व होना चाहिए, भाई ये मेरे देश का है, मेरे देश में बनता है, ये गर्व होना चाहिए, ये वातावरण बनाना चाहिए। और लोकल के लिए वोकल होने के इस अभियान में टीचर्स बहुत बड़ी भूमिका कर सकते हैं। हमारे बच्चों को स्कूल ये प्रोजेक्ट्स और गतिविधियों में मेक इन इंडिया वस्तुओं की पहचान करा सकते हैं। खेल खेल में आप सिखा सकते हैं। एक असाइनमेंट हो सकती है जिसमें घर में जितनी भी वस्तुएं हैं कितनी स्वदेशी, मैंने जैसे कहा उसका एक लिस्ट बनाए, जरा दूसरे दिन दिखाए लेकर के आए और चलो भाई इस महीने इतनी कम करेंगे, इस महीने इतनी कम करेंगे। धीरे धीरे पूरा परिवार स्वदेशी हो जाएगा। జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ముచ్చటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ తయారీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ చేసిన వ్యాఖ్యలివి. తన ప్రసంగం మొత్తంలో ఎక్కువగా స్వదేశీ వస్తువుల వినియోగానికి ప్రోత్సాహం, మేక్ ఇన్ ఇండియా, జీఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణ గురించే మాట్లాడారు మోదీ. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సహా నెల రోజుల వ్యవధిలో మోదీ స్వదేశీ అంశం గురించి కనీసం 4 సార్లు ప్రస్తావించారు. ఆయన ఇంతగా స్వదేశీ మంత్రాన్ని పఠించడం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతోనే టారిఫ్ల బాధలు మొదలుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ భారత్పై అత్యధికంగా 50% సుంకాలు విధించారు. ప్రస్తుతం అవి అమలవుతున్నాయి కూడా. ఈ దెబ్బకు భారత్ నుంచి అమెరికాకు అత్యధికంగా వెళ్లే తోలు, వస్త్రాలు, వజ్రాలు, ఆక్వా సహా అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్ వల్ల కలుగుతోన్న నష్టాన్ని భారత్లో తయారైన వస్తువుల వినియోగాన్ని దేశంలోనే పెంచడం ద్వారా భర్తీ చేసుకోవచ్చన్నది మోదీ వ్యూహమని అంచనా. దీనితో పాటు మోదీ స్వదేశీ నినాదం వెనుక దిగుమతుల బిల్లును తగ్గించుకోవడం, దేశ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక వ్యవస్థకు ఊతం వంటి బహుముఖ ప్రయోజనాలు కూడా ఉండవచ్చనే విశ్లేషణలున్నాయి. మోదీ స్వదేశీ నినాదం బాగానే ఉన్నా అది సాకారం కావాలంటే చాలా సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్ అనేక వస్తువుల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ దిగుమతుల బిల్లు 76.69 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో ముడి చమురు దిగుమతుల కోసమే సుమారు 17 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. వంట నూనెల దిగుమతుల బిల్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన లెక్కల ప్రకారమే 1,00,000 కోట్ల రూపాయలు. భారత్ ప్రపంచానికి ఔషధాలయమని గొప్పగా చెప్పుకుంటున్న ముడి ఔషధాలకు దిగుమతులే ఆధారమవుతున్నాయి. 2018-19లో 24,850 కోట్ల రూపాయల ముడి ఔషధాలను దిగుమతి చేసుకుంటే 2022-23లో 36,229 కోట్ల రూపాయల ముడి ఔషధాలను దిగుమతి చేసుకున్నాం. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో పప్పు దినుసుల దిగుమతుల బిల్లు 4,50,000 కోట్ల రూపాయలు. ఎరువుల దిగుమతి కోసం ఖర్చు చేసింది 7 లక్షల కోట్ల రూపాయలు. ఇవి ప్రధాన వస్తువుల దిగుమతుల సమాచారం మాత్రమే. భారత్ ఇంకా ఉక్కు, ప్లాస్టిక్, అల్యూమినియం, ఎలక్ట్రానిక్ వస్తువులు, సేంద్రియ ఎరువులు, ఆటబొమ్మలు లాంటి అనేక వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోదీ స్వదేశీ నినాదం ఊరిస్తోంది. కానీ దిగుమతులు చూస్తే కొండంత ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వదేశీ వినియోగం పెంచడం ఒక్క రోజుతో అయ్యే పని కాకుండా ఓ అడుగు వేస్తే అది ముందుకు సాగే అవకాశం మాత్రం ఉంది. అయితే ఇందుకు కొన్ని చర్యలు చేపట్టడం సహా సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది. పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెంచుకుంటే ముడి చమురు దిగుమతుల బిల్లు దిగి వస్తుంది. పప్పులు, వంట నూనెల కోసం విదేశాల మీద ఆధారపడకుండా ఉండాలంటే శాస్త్రీయ పంట ప్రణాళికలు, హేతుబద్ధమైన మద్దతు ధరలు, మార్కెట్ సదుపాయాలను కల్పించాలి. చైనా నుంచి వస్తోన్న ఆటబొమ్మలను తగ్గించాలంటే దేశీయ తయారీని విస్తృతంగా ప్రోత్సహించాలి. ఇందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి రంగాలను గుర్తించి అవి ఎదిగేందుకు చర్యలు చేపట్టాలి. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా పారిశ్రామిక విధానాల్లో దార్శనికత తీసుకురావాలి. ఇవన్నీ అమల్లోకొస్తే స్వదేశీ నినాదం వాస్తవ రూపం దాలుస్తుంది. మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరం కూడా మన యొక్క స్థానికమైనటువంటి వస్తువులను ప్రోత్సహించేసి మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను, మన దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని అన్నింటినీ కూడా మనం మాత్రమే పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి స్వదేశీ వస్తువులనే వాడాలి. కాల్గేట్ కావచ్చు, పెప్సోడెంట్ కావచ్చు, పెప్సీ కావచ్చు, కోకాకోలా కావచ్చు, పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, KFC కావచ్చు, అన్ని వస్తువులను నిషేధిస్తూ ఈ యొక్క సంస్థల ముందర, ఈ యొక్క షాపుల ముందర స్వదేశీ జాగరణ మంచి నుండి ధర్నాలు, ప్రదర్శనలు చేసి ఈ యొక్క అమెరికాకు బుద్ధి వచ్చే విధంగా స్వదేశీ వస్తువులు ప్రోత్సహించే విధంగా స్వదేశీ జాగరణ మంచి రానున్నటువంటి రోజుల్లో ప్రయత్నం చేస్తుంది. ఏటా దిగుమతుల కోసం 76 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి రావడం అంటే చిన్న విషయం కాదు. స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా అంత డబ్బు కాకుండా కొంతైనా ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రధాని చెప్పినట్లుగా ఆదా చేసిన ఆ డబ్బుతో దేశ రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. విద్య, వైద్యం, రహదారులు సహా అన్నింటినీ మెరుగుపరుచుకోవచ్చు. ఇక మన దేశంలో తయారైన వస్తువుల వినియోగాన్ని మన దేశంలో పెంచుకుంటే దేశ ఆర్థిక రంగం బలపడుతుంది. వస్తువులకు డిమాండ్ పెరిగి తయారీ రంగం వృద్ధి చెందడం సహా విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్వదేశీ వినియోగం వల్ల విదేశాలకు ఎగుమతులను తగ్గించి ట్రంప్ లాంటి వ్యక్తులు వేసే టారిఫ్ల బాధను తప్పించుకోవచ్చు. స్వదేశీ వినియోగం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. మోదీ స్వదేశీ నినాదం వినిపించడం వెనక ఇదే కారణం. మరి అది సాకారమైతే దేశానికి అంతకంటే సంతోషకరమైన విషయం వేరే ఉండదు.